వ్రతకథ అనేది తప్పకుండా వినాలి. చేతిలో కొద్దిగా అక్షింతలు, కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే పూజలో కూర్చొని ఉంటారో అందరూ కూడా చేతిలో అక్షింతలు పట్టుకొని మొదటిగా ఓం ఘం గణపతియే నమః అని మనసులో స్మరించుకొని శ్రద్ధగా ఈ వ్రతకథనైతే వినండి. ఈ కథను చదవలేని వాళ్ళు విన్నా కూడా పూర్తి పూజా ఫలితం అనేది వస్తుంది అని మనకి సాక్షాత్తు కార్తీక పురాణంలో తెలియచేయబడైతే జరిగిందండి. కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం. శ్రీమంతము పరమ పవిత్రము అయిన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరూ సమావేశమై ఉండగా సకల పురాణవేత్త అయిన సూత మహర్షి మునుల ధర్మ సందేహాలను తీరుస్తున్నాడు. అప్పుడు మునులు అడిగిన మీదట సూతుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగం ఇవ్వడానికి కారణమైన వ్రతాన్ని గురించి చెప్పండి అని మునులు సూత మహర్షిని అడిగారనట. ఓ మహామునులారా, ఈ సర్వలోక సృష్టికర్త అయిన భగవానునకు నమస్కారము. స్త్రీలకు సర్వ సౌభాగ్యాల్ని, భర్త యొక్క గౌరవానురాగాలను, సర్వ సంపదలను ఇచ్చే కేదారేశ్వర వ్రతం అనే మహావ్రతాన్ని మీకు వినిపిస్తాను. ఇది పూర్వం చాలామంది ఆచరించి సత్ఫలితాలు పొందారు. పూర్వం పర్వతరాజ పుత్రిక అయినటువంటి జగదాంబయే స్వయంగా ఈ వ్రతం చేసి భర్త శరీరంలో అర్ధభాగాన్ని సంపాదించుకుంది. ఈ వ్రతాన్ని 21 సంవత్సరాలు ఆశ్విజ మాసంలో అమావాస్య అంటే దీపావళి అమావాస్య నాడు చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదా ఆశ్విజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు 21 రోజులు ఈ వ్రతాన్ని చేయవచ్చును. పూర్వం ఒక సమయంలో శ్రీ కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కొలువుతీరు ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు ఆ సభకు వచ్చి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తున్నారు. అప్పుడు సదాశివుని ఆజ్ఞ మేరకు నారద తుంబురులు ఇద్దరు వీణెలు వీటుతూ అద్భుతంగా గానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు గానానికి తగినట్లుగా అపూర్వంగా నాట్యం చేశారు. వారిలో రంభ చేసిన నాట్యం పరమేశ్వరునికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇంతలో ప్రమద గణాలలో ముఖ్యుడైనటువంటి భృంగిరిటి అనేవాడు శివుని అనుమతి పొంది రంభతో పాటు నాట్యం చేయడం ప్రారంభించాడు. నాట్యంలో ప్రవేశం లేని భృంగిరిటిని చేసిన వికట నాట్యం చూసి అందరికీ నవ్వు పుట్టించింది. పరమేశ్వరునితో సహా సభలోని వారందరూ కూడా కడుపుబ్బేలా నవ్వారు. వారి నవ్వులకు పర్వత గుహలు మారుమ్రోగాయి. పరమేశ్వరుడు భృంగిరిటిని దగ్గరకు పిలిచి, నాయన, నీ నాట్యం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈనాటి నుండి నా భక్తులలో మహాభక్తుడుగా పేరు పొందుతావు అని దీవించాడు పరమేశ్వరుడు. అందుకు సంతోషించిన భృంగిరిటి పక్కనే కూర్చొని ఉన్న పార్వతీదేవిని విడిచి శివుని కుక్కనికే ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అతడలా చేసినందుకు పార్వతీదేవి ముఖం చిన్నబుచ్చుకుంది. వెంటనే పరమేశ్వరుని, నాదా, ఇతడు ఇలా మీ ఒక్కరికే మాత్రమే ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఊరుకున్నాడేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, జ్ఞానమిచ్చేన్మహేశ్వరాత్ అని పురాణ వాక్కు. జ్ఞానం కోరేవారు నన్నే ఆరాధిస్తారు, కానీ వారికి నీతో పని లేదు. అందుకే భృంగిరిటి అలా చేశాడు. నువ్వు దీన్ని అవమానంగా భావించకు అని చెప్పాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి పడలేదు. శివునితో పాటు తనకు కూడా ప్రాముఖ్యం సంపాదించుకోవాలని దృఢ నిశ్చయం చేసుకుంది. అదెలా జరుగుతుంది అని ఆలోచించి ఏదైనా పూజ కానీ వ్రతాన్ని కానీ చేయాలనుకుంది. తాను శక్తి స్వరూపిణి కాబట్టి శివునిలోని సర్వశక్తులను ఆకర్షించుకుంది. పురాణ దంపతులిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. దేవతలంతా ఆమెను ప్రార్థించారు, కానీ ఆమె శాంతించలేదు. సరికదా, కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది. పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో దక్షిణ భాగంలో అంటే వింధ్యా పర్వతాలకు దక్షిణంగా అఖండ గోదావరి తీరంలో గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. అప్పుడు ఆశ్రమంలో గౌతముడు లేడు. సమిధలు, దర్భలు, పళ్ళు తెచ్చుకోవడానికి సమీపంలోని అరణ్యానికి వెళ్ళాడు. పార్వతి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది. గౌతముడు వచ్చి తన ఆశ్రమం ప్రకాశవంతంగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ లోనికి వచ్చి గౌరీదేవిని చూశాడు. వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ఆమె వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. ఆమె, భగవానుడా, జ్ఞానయోగులందరి చేత పూజలు అందుకుంటున్న ఈశ్వరుని శరీరంలో అర్ధభాగం నేను పొందాలి. అది నాకు ఏ విధంగా లభిస్తుందో నాకు ఉపదేశించు అని అడిగింది. మహాజ్ఞాని అయినటువంటి గౌతమ మహర్షి కొంతసేపు ధ్యానం
నిమగ్నుడై ఆలోచించి, అమ్మ, కోరిన కోరికలన్నింటినీ తీర్చే కేదారేశ్వర వ్రతం అని ఒక మహావ్రతం ఉంది. కేదారేశ్వరుడంటే పరమేశ్వరుడే. అతని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు, నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె, మహాత్మా, ఆ వ్రతం చేసే విధి విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి ఒక్కసారి శంకరుణ్ణి ధ్యానించి ఇలా వ్రత విధానాన్ని వివరించాడు. తల్లి విను. ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో కానీ నూలు దారాలతో కానీ 21 పేటల తోరణం సిద్ధం చేసి కుడి చేతికి కట్టుకోవాలి. తాను ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని యథాశక్తిగా ధాన్యం కానీ బియ్యం కానీ పోసి దాని మధ్యలో ఒక పూర్ణ కలశాన్ని నింపి దానిలో వెండి, బంగారం, రత్నాలు ఉన్నంతలో వేసి గంధ పుష్పాక్షింతలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద ఒక తెల్లని పట్టుబట్టను చుట్టి ఆ కలశములో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసి ఆవునీతితో వేయించిన 21 పూరీలను, తేనెను, పాయసాన్ని, రకరకాల పళ్ళను స్వామికి నివేదించాలి. తాంబూలం, నీరాజన మంత్రపుష్పాలు, ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజ చేయించిన బ్రహ్మగారిని ముందు పూజించాలి. దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. పూజ అనంతరం తర్వాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాద పూజ చేసి దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. వారికి భోజనాలు పెట్టాలి. ఉపవాసాలు చేయగలిగితే వరుసగా 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా వ్రతం చేస్తే కేదారేశ్వరుడు సంప్రీతుడై నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. అమ్మా, ఈ వ్రతం చేసి అభీష్టవరాన్ని పొందు అని ఉపదేశించాడు గౌతమ మునీంద్రుడు. గౌతమ మునీంద్రుడు చెప్పినటువంటి విధంగా పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో 21 రోజులు వరుసగా ఆచరించింది. 21వ నాడు పరిసమాప్తి చేయబోయే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. గౌరీదేవి, పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనమిద్దరము వేరువేరుగా ఉండడం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించు. అప్పుడు నన్ను నీ నుండి ఎవ్వరూ వేరు చేయడం ఎవరి తరమూ కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరూ వేరుగా చూస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి. అంతేకాదు, ఈ వ్రతం ఆచరించిన వారికందరికీ కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఆమెను తన వామభాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరులు సంతోషంగా కైలాసానికి చేరుకున్నాడు. శివభక్తుడైనటువంటి చిత్రాంగుదుడనే ఒక గంధర్వుడి వ్రతాన్ని ప్రచారం చేయడం అనుకున్నాడు. నందీశ్వరుని అనుమతి పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజైనటువంటి వజ్ర దంపతులకి ఈ వ్రత మహిమను విధానాన్ని చెప్పి అతని చేత వ్రతం చేయించాడు. వ్రత ప్రభావం వల్ల రాజు చక్రవర్తి అయినాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రతం చేసి సర్వకామ్యార్థాలు పొందాడని చాటించారు. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఈశ్వరానుగ్రహం వల్ల సంపన్నులవుతారు. ఆ నగరంలో ఒక పేద కోమటి ఉన్నాడు. అతనికి 2 కుమార్తెలు. వారి వ్రతం చేస్తామని అనుమతించమని తండ్రిని అడిగారు. అతడు, నేను పేదవాడను కనుక వ్రతం ఖర్చులు భరించలేనన్నాడు. ఆ కన్యలు అన్ని తామే సమకూర్చుకుంటామని అనుమతిస్తే చాలని వాళ్ళ తండ్రిని కోరారు. ఆయన అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని వ్రతం చేయడానికి ప్రారంభించారు. ఏ వస్తువు కావాలనుకుంటే అది చేతిలోకి వచ్చింది. అది అంతా దేవుని దయ అనుకుంటూ వ్రతం పూర్తి చేశారు. వ్రత ప్రభావం వల్ల పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్నమ్మాయి భాగ్యవతిని చోళ దేశపు మహారాజు పెళ్లి చేసుకున్నారు. ఈ కుమార్తెల మూలంగా వారి తండ్రి కూడా భాగ్యవంతుడైనాడు. కొంతకాలానికి చిన్నమ్మాయి భాగ్యవతి ధనమదంతో కేదారేశ్వర వ్రతాన్ని మధ్యలో మానేసింది. అందువల్ల ఆమెను కొడుకును చోళరాజు అనుమానించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆమె కొడుకుతో అడవిలో ఒక కోయవానింట్లో తలదాచుకొని కొడుకుతో పుణ్యవతి విషయం చెప్పి ఉజ్జయిని నగరానికి వెళ్ళి నీ పెద్ద తల్లిని అడిగి ధనం తెమ్మని పంపింది. అతడు పుణ్యవతి దగ్గరకు వెళ్ళి తమ పరిస్థితి చెప్పి ధన సహాయం చెయ్యమని అడిగాడు. ఆమె అంతా విని బాధపడి బాలుడు అడిగిన ధనమంతా ఇచ్చి పంపింది. మధ్యలో దొంగలు ఆ ధనాన్ని దోచుకుపోయారు.
వెళ్ళిపోయారు. బాలుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి పెద్ద తల్లితో ధనం పోయిందని ఏడ్చాడు. ఆమె మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. రెండవసారి కూడా ఆ ధనం దొంగల పాలయ్యింది. పిల్లవాడు ఏడుస్తుండగా ఆకాశంలో నుంచి కేదారేశ్వరుడు, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ధనధాన్యాది భోగాలు పొందే అర్హత ఉండదు అని పలికాడు. బాలుడు తాను విన్న మాటలు చెప్పాడు. పుణ్యవతి బాలుని చేత వ్రతం చేయించి మీ అమ్మను కూడా వ్రతం మానొద్దని చెప్పు అంటూ మళ్ళీ ధనం ఇచ్చి పంపింది. బాలుడు తిరిగి వస్తుండగా ఇది వరకు 2 సార్లు పోయిన ధనము మరలా లభించింది. ఇన్ని ధనాలతోనూ ఆ బాలుడు తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. భాగ్యవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశ్వరునికి క్షమాపణలు చెప్పుకొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించింది. కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మళ్ళీ భర్త చేత ఆదరింపబడి సుఖంగా కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఇది శ్రీ స్కాంద పురాణంలోని కేదారేశ్వర వ్రతమహత్యము సంపూర్ణం.